ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు సార్ స్టార్టింగ్ 2014లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత గెలవక ముందు ఏమన్నాడంటే డిఎస్సి వచ్చేసి సెప్టెంబర్ 5 ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పినాడు. సరే ఇస్తాడో లేదో అది దేవుని ఎరుగు. ఆఖరికి 2014 నుండి రీసెంట్గా ఒక 2 months 3 months బ్యాక్ ఇచ్చాడు సార్. దాంతోపాటు టెట్ 2 సార్లు పెట్టినాడు. టెట్కి వచ్చేసి మా ఖర్చులు ఒక్కొక్కరి ఖర్చు 550, 330 కోట్లు వసూలు చేసుకున్నాడు. మొత్తానికి 1200 కోట్లు నేను అంచనా వేసిన. నేను టాలీ చేసుకుంటే అంటే ప్రతి ఇయర్ మా నుండి ఎంత వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ పంచాయత్ సెక్రటరీ అండ్ గ్రూప్ 2 అని వదిలాడు. దానికి 550 అంటే 250 ఖర్చు అయింది. నెట్ సెంటర్కి మేము వెళ్ళడము, మళ్ళీ ఇప్పుడు బయోమెట్రిక్ 1000 ఇస్తున్నాడు. నేను చిత్తూరులో ప్రిపేర్ అయ్యాను ఇంతకుముందు డిఎస్సి. అక్కడ నుండి ఇక్కడికి రావాలి, కర్నూలు అంటే చిత్తూరు నుండి ఇక్కడికి రావడానికి మినిమం వచ్చేసి 550. అంటే ఇంతకుముందు ఎక్కడన్నా వేసుకోవచ్చు అన్నాడు బయోమెట్రిక్. అనిన తర్వాత ఏమన్నాడు, లేదు డిస్టిక్లోనే వేసుకోవాలన్నాడు. ఎందుకన్నాడు అంటే అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ 1000 రూపాయలకి రారు కాబట్టి 1500 అంటే నెలకు వచ్చేసి 15,000 10,000 జీతగాలు ఉంటారు అక్కడ. సంథింగ్ ఏ రాష్ట్రం అయినా సరే వాళ్ళు అక్కడ లీవులు దొరకవు కాబట్టి దాంట్లో సగం మంది ఉంటారు కాబట్టి వాళ్ళు తగ్గుతారు. ఇప్పుడు 6 లక్షల మంది స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాసినారు. వాళ్ళల్లోని వచ్చేసి ఎంతమంది అదర్ స్టేట్లో చదువుతున్నారో, డిస్టిక్లో చదువుతున్నారు. వాళ్ళలో సగం మంది రాకపోతే నిరుద్యోగ భృతి మిగులుతుంది 1000 రూపీస్. మేము వచ్చాము 550 1100 ఖర్చు అయింది. ఆయన ఇచ్చింది ఎంత, 1000 రూపాయలు. మాకు ఖర్చు అయింది ఎంత, 1100. అంటే ఎవరు నష్టపోయినారు ఇక్కడ, మేమే విద్యార్థులు. ఇప్పుడు 2000 అంట. ఎందుకు, లాస్ట్ ఎండింగ్ కాబట్టి. టీడీపీ గెలవాలంటే ఇప్పుడు ఆకర్షణ అనమాట. విద్యార్థులకి ఏమైతే చేసే అది మా మీద పడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఇది. ఎందుకు 2000 వృద్ధి. మళ్ళీ ఇప్పుడు డిఎస్ రాసి 2 నెలలు కాలేదు, అప్పుడే మెగా డిఎస్ అంట మేలో పెడతానన్నాడు. అది ఎంతవరకు వాస్తవము? ఇంతకుముందు 2014లో చెప్పి ఇప్పుడు పెట్టినాడు. 4 సంవత్సరాలు. నేను బెంగళూరులో వచ్చేసి బయోకెమిస్ట్రీ బయోస్టోర్లో పనిచేసిన అంతం బయోసైన్స్ అనే కంపెనీలో సార్. అక్కడ నాకు జీతం వచ్చేసి 10 వచ్చేది ఓటీతో సహా. దాన్ని వదులుకొని డిఎస్ వస్తుందనే భావనతో నేను ఇక్కడికి వచ్చినాను. 4 years ఇక్కడే ఉన్నాను నేను. అంటే మా టాలెంట్తో మేము బయట బతుకుతున్నాం చల్లగా. మాకున్న కోరికలతో ఏదో మా కష్టాలతో బతుకుతున్నాము. పిలిపించినాడు మెగా డిఎస్ అని. 4 years వెయిట్ చేయించినాడు. అంటే నెలకు 10,000. ఎన్ని వేలు మాకు నష్టము? నెలకు 10,000 అంటే 12, దాదాపుగా 4-6 లక్షలు నష్టం మేము. అని మళ్ళీ ఇప్పుడు ఎంత నష్టమో, ఎంత పోవాలి మేము? మళ్ళీ ఇప్పుడు డిఎస్ అంట. రాసి 2 నెలలు కాలేదు. డిఎస్ అయితే రాదు తెలుసు. ఎందుకు ఇస్తాడు? రాసి 2 నెలలు కాలేదు. ఎన్సీఆర్టీ అనే సంస్థ ఉంది కేంద్రంలో. ఎందుకు ఇస్తుంది? రాసి 2 నెలలు కాలేదు, ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు తెలుసు మాకు కూడా. మళ్ళీ మేము ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే డిఎస్ అంటాడు. అంటే ఆకర్షణ. వదులుతాడని టాలెంట్కి వచ్చిపోయినాయి. మా టాలెంట్తో మేము బయట బతకగలము. ఎందుకంటే చేసినాడు. అది ఒకటి. ఇప్పుడు అసెంబ్లీ అంట, హైకోర్టు అంట 330 కోట్లు వసూలు అంటే తాత్కాలికంగా అవసరమా? పర్మనెంట్గా కట్టుకో. కొద్దిగా లేట్ అయినా నువ్వు హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ కట్టుకో. ఎందుకు ప్రైవేటంగా స్థలాలు తీసుకొని వాటికి బడ్జెట్ పెట్టి మళ్ళీ 300 కోట్లు అక్కడ వాళ్ళకి ఇవ్వడం అనమాట, ప్రైవేట్ కంపెనీలకి. అది అవసరమా? పడే స్థితిలో ఉంది. జస్ట్ ఊకే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోతుంది. కానీ ఇవ్వడు. ఆడ అసెంబ్లీకి తర్వాత హైకోర్టుకి 300 కోట్లు అవసరమా? అవసరం లేదు. అంటే ఈ ప్రభుత్వం చేస్తుందే లేదని కాదు. 25, 26, 27 సంవత్సరాలకి హైదరాబాదు ఒక సిటీగా మారింది. ఇప్పుడు అమరావతి వచ్చేసి ఈ 4-10 ఏళ్ళలో అవ్వదు. కేంద్రం నుండి బడ్జెట్ తీసుకుంటాడు, ఇక్కడ అమరావతికి ఇస్తాడు. మిగతా జిల్లాలు ఏమి ఇప్పుడు జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 13 జిల్లాలు, అమరావతి ఒక జిల్లా అనుకోండి, అంటే గుంటూరు. ఇప్పుడు ఆ బడ్జెట్ అంతా తీసుకొని వచ్చేసి ఈ అమరావతిలో పెడితే మిగతా జిల్లాలు ఏం చేయాలా? తాత్కాలిక అమరావతి మళ్ళీ ఇంకా 5 years ఉంది దాన్ని డెవలప్ చేసుకోవాలంటే. ఇప్పుడు విడిపోలేదు కదా, పూర్తిగా విడిపోయింది. కాకపోతే హైదరాబాదు విలీనమే 10 సంవత్సరాలు. కాకపోతే ఛాన్స్ ఉంది. డబ్బులు తీసుకురావడము అమరావతిలో పెట్టడము, అంటే మిగతా జిల్లాలు ఏమి అడుక్కో తినాలా? మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ భృతి 2000 అంట. అంటే ఎండింగ్లో గుర్తుకొస్తున్నాం అనమాట. అది అయిపోయింది. కరెంటు కోత, రైతులకి నీళ్లు కోత. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఆ నీళ్లు కృష్ణ వాళ్ళు అంటే కోస్తా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు కర్నూలు డిస్టిక్లోన శ్రీశైలంలో ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఆ నీళ్లు కింద ఉన్నాయంట, ఇట్లా ఈ యాంగిల్లో ఉన్నాయంట. అంటే కిందికి వెళ్ళిపోతాయంట, కర్నూలు డిస్టిక్ వాళ్ళకి రావంట. ఇది ఏం కారణము? పైప్ లైన్ లేసి గుంజలేరా? అంటే టెక్నాలజీ లేదా ఈ కాలంలోన? కిందకు ఉందంట, అన్ని నీళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయంట. ఇది ఎంతవరకు వాస్తవము?
జనరేటర్లు ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతోన మొత్తం జిల్లాలోనే నీళ్లు రావచ్చు. జవహర్లాల్ నెహ్రూ, ఇంకోటి కుడి కాలువ ఎడమ కాలువ అని ఉంది. ఆ 2 కాలువలు కోస్తాకి వెళ్తుంది, మిగతాది వచ్చేసి తెలంగాణకి వెళ్తుంది. కర్నూలు డిస్టిక్ లేవు నీళ్ళు. రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రభుత్వాలు వస్తే మనకు మేలు జరుగుతుంది? ఆర్థిక లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఊపిరి లాంటి హోదా అనేది ఎవరి వల్ల వస్తుందని అనుకుంటున్నారు? ఎవరి వల్ల రాదు సార్. నమ్మకాలు పోయినాయి, జనాలకు పోయినాయి ఆల్రెడీ. వైఎస్ ఉన్నాడు, ఢిల్లీలో మాట్లాడి ఏదైనా సరే, ఎటువంటి పని అయినా కానీ, ఎటువంటి డబ్బు అయినా సరే తీసుకొచ్చేవాడు. అది తిన్నారా లేదనేది భగవంతునికి తెలుసు, కానీ చేసినాడు. ఇప్పుడు గాంధీజీ ప్రవేశపెట్టింది కరువు పని, ఉపాధి హామీ పథకం అని చెప్పేసి ప్రతి వ్యక్తి తింటున్నాడు. కోట్లలో 1500 కోట్లు ఖర్చు పెట్టినాడంట ఈ సంవత్సరం. అంటే 17, 18 ఈ సంవత్సరాల్లోన. అంటే పెడుతున్నాడా లేదా? పెడుతున్నాడు. అది ఎవరి వల్ల? వైఎస్ బలంగా పెట్టిపోయినాడు. అది ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో ఇంతకుముందు లేదు. అది కాకపోతే అది రన్ అవుతూ ఉంది. ఆయన వరం అది. చేస్తున్నాడా లేదనేది కాదు, చేస్తున్నాడు. తీసుకురావడము, అమరావతిలో పెట్టడము. మిగతా జిల్లాలు ఏం అడుక్కో తినాలా? ఏమనంటే బీసీ అంటాడు. అంటే మిగతా కులాలు లేవా? ఎస్సీ, ఎస్టీ, చెంచులు వీళ్ళంతా లేరా? నాకు డౌట్ వస్తుంది. మాట్లాడితే బీసీ, కర్నూలు డిస్టిక్లో ఎవరు ఎక్కువ ఉన్నారు? బీసీలు ఉన్నారు. అంటే బీసీలకే సంబంధమా? మేము కూడా బీసీ, అంటే మేము ఒక్కటేనా? ఎస్సీ, ఎస్టీ, చెంచులు అందరూ ఉన్నారు. మళ్ళీ మాకొకటే చేసి మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు లేదనేది కాదు, చేశాడు. అమరావతి పిచ్చి పట్టింది అంతే. మిగతాది ఏంది? చేయక చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 6 నెలలు అయింది, అలా అందిస్తున్నాడు అంతే. అందించక వచ్చినట్లే ఉంది, కానీ ఏముండవు. అట్లుంది పరిస్థితి.